జిల్లా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 96 కులాల గొంతుకను ఒకటి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ని ప్రజలందరూ ఆదరిస్తారని ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారం పెరిగిందని, కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక గాలికి వదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని ఆమె తెలిపారు. 10 సంవత్సర కాలంలో బీఆర్ఎస్తోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు ఇస్తామన్న 6 గ్యారంటీల అమలు చేయడంలో విఫలమైందన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే పార్లమెంటరీ ఇన్ఛార్జి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సంపన్న వర్గాలకు పనిచేసే విధంగా ఆయన పనిచేసినటువంటి తీరు మనం మీరు బాగా గమనించాలి. ఇదే ఇలాంటి కాలం చాలా ఉన్నది ప్రతిరంగాన్ని పెట్టి ఇది నీళ్ళు ఇచ్చినటువంటి మాట మనం అదేవిధంగా ఇంతకుముందు యాదన్న గారు చెప్పినట్టుగా కంటి పుట్టినంత కూడా మరి కరెంటు పోకుండా వచ్చినటువంటి మాట వీటి గురించి మీరు బాగా గమనించాలి. ఇంతకు మాట్లాడినటువంటి పెద్దలు క్లియర్గా మాట్లాడారు. మరి పెద్దలు మాధ్యమంత్రులు మరి కవితాయన్ రెడ్డి గారు నిరంతరం ఆమె నిద్రారెడ్డి లేకుండా 7 ప్రాంతాలు 19 కాన్స్టిట్యూన్సీలలో ఎటు చూసినా ఆమె మన గెలుపుడు ఏ విధంగా పనిచేస్తుందో వీళ్ళందరూ గమనించాలి. మంచి చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ఉంటాం. చెడును విడడానికి మంచి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు చెప్తున్నాను. కేసీఆర్ గారి గురించి కానీ, వాళ్ళ గురించి కానీ, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న విషయం కానీ ఎక్కువ తీసుకోకుండా తయారు 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనము ఇంటి స్థాయిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభ్యర్థుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది రావాలి. ఎందుకంటే బీజేపీని పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వర గారు కానీ, కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే మనము టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు మీరు పక్క పార్టీలో చేయండి, మానవత్వం లేని పని ఏదైతే చేసినట్టు ఖచ్చితంగా కేసీఆర్ చేస్తే చెప్పాల్సిన అవసరం ఉంది. మన అభ్యర్థి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పలేదు. కాసాని జ్ఞానేశ్వర్ గారు అన్ని కులాలని ఒకే దాటిని తీసుకొచ్చి 96 కులాలు గొంతుకని ప్రభుత్వం చేపించే ప్రయత్నం చేశారు. కాబట్టి మరొకసారి అందరం కలిసి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి, కేసీఆర్ గారు పంపించిన వ్యక్తి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించి పార్లమెంట్లో అడుగు కలిగిన వాళ్ళ గొంతు చేవేళ్ల గొంతు గెలిపించినట్టు చేసే ప్రయత్నం మీ ముందు స్పందనలు పెరుగుతుందని మాత్రం మీరు అందరికీ భరోసా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మనం చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి 4 నెలలు అవుతుంది, కానీ అహంకారం పెట్టబెట్టి ఒక్కొక్కరికి అనేది మీరు బాగా చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క మంత్రి గారు హక్కు దాటి మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనిస్తాము. అంటే ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే అందులో ఉన్న వాళ్ళందరూ ఒకరికి నుంచి ఒకరు అహంకారంతో మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మన కేసీఆర్ గారు కదా టీవీ నుంచి వాళ్ళందరూ కట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేయడం కాదు, వ్యవస్థలన్నీ గాలి కొట్టేసి రాజకీయం ఒకే చేసుకుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏం చేస్తుందంటే 4 నెలలు మనం చూస్తే ఏం జరిగింది రాష్ట్రంటే కేసీఆర్ ఇక్కడ 31 నెలలు పెట్టుకోలేకున్న విషయాన్ని మనం గమనించాం. ఏదో ఒకటి తీసుకొని కేసీఆర్ గారిని తిట్టకుండా వాళ్ళు అసలు ఇతరే రాదన్నట్టు ప్రతి రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనించుకుని మనం తీసుకెళ్ళాలి. ఆందోళన ఆవేదన ప్రజలు ప్రకటిస్తా ఉంది. మనం ఇంటికి పోయి కేసీఆర్ చేసిన వర్గాలు చెప్పుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించుకుంటూ ఖచ్చితంగా నగరికి రాష్ట్రానికి గెలిపించి ఎవరైతే మనతో కాదు
అన్నింటినీ ఎక్కువ 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలన గుర్తు చేసుకోవాలి. 10 ఏళ్ల కింద మనం గురుదల ఎప్పుడే మన గురుదల అది ఎందుకంటే కేసీఆర్ పాలన కాబట్టి ఈరోజు 10 ఏళ్ల కింద చెవిడి నిమిషాలు కాబట్టి షాపాల టీకే ఉంటే ఎన్ని కంపెనీలు అక్కడ వచ్చినాయి పెద్ద కంపెనీలు ఒకసారి ఆలోచించారు. పోయిన మనకి వెళ్తే ఇన్వెంట్ ఉంటే ఎంత ధైర్యంతో ఇన్వెంట్ వచ్చేసరికి కేసీఆర్ గారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శంకర్పల్లి పోతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసినంత బాగా శంకర్పల్లి డెవలప్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పోయి కూడా మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారిని యాదయ్య గారిని కూడా మరొకసారి అందరూ జరిగిన మిస్టేక్ జరగకుండా మంచి మెజార్టీతో మన నియోజకవర్గం నుండి చేవేళ్ళ గంటాటేనే టీఆర్ఎస్ అందరూ కారు పోలీస్ వేయించుకొని రామాగారు చెప్పిన రామాగారు ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పోతున్న ఊళ్ళ ప్రజలు తిరగబడతామని తిరగబడుతుంటే ప్రజలు తింటూ ఉంటే భయానికి మరి వేడి కోసం అని చెప్తున్న విషయాలు వాస్తవాన్ని ఆకాశం కూడా జరుగుతూ ఉంటే స్థానిక ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయినా తీసుకోవాలి అమ్ముడు వేయడానికి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎక్కడ ఎందుకు సాధన మాట్లాడాలని గమనిస్తున్నారు. కానీ మన పార్టీ గట్టిగా ఉంది. ప్రభుత్వం మన పార్టీ బాగా పనిచేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇంటికి పోయి వాళ్ళందరూ ఓకే ఇచ్చే ప్రయత్నం అందరూ పెద్ద ఎత్తున పార్టీ మధ్య